వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ భావన. వికెట్ కవి మూవీ ఉన్నారు, సినిమా విశేషాలు అలా తెలుసుకుందాం. అందరికీ హాయ్ 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 అలా తెలుసుకుందాం. అంటే మీకు ఎలా అర్థమైంది డిటెక్టివ్ లో అలా అంటే? అంటే అలా అంటే నాకు అదే ఏంటి అలా అని అడుగుతున్నాను నేను. అడుగుతున్నారా? ఓకే. హాయ్ మేఘా గారు, ఎలా ఉన్నారు? మీరు బాగుంటే మేము చాలా బాగుంటాం. ఓకే. ఏ క్యారెక్టర్ అంటే? ఓకే ఓకే. అంటే చైత్ర క్యారెక్టర్, మేఘా సుబ్రహ్మణ్యం, అను, మాయ, ప్రమీల అండ్ ఈ మూవీలో క్యారెక్టర్ పేరు ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అట్లాగే నా సినిమాలో నా పేర్లని చెప్పొకసారి. అంటే మేఘా గారు అయితే కొంచెం అన్న ఇప్పుడు మీ మీద ఎక్స్పెరిమెంట్ ఉంటుంది కదా ఆల్మోస్ట్. ఈ ఒక్కసారికి మేఘా గారు అన్న. ఓకే. ఈ మూవీలో ఏ క్యారెక్టర్ అంటే ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని? నా క్యారెక్టర్ పేరు లక్ష్మి. సో ఒక ప్రిన్సెస్ క్యారెక్టర్ అండ్ ఆఫ్ కోర్స్ ఆ పీరియడ్ లుక్ ఉంది నాకు. అండ్ షీఈస్ వెరీ రాయల్ చెప్పొచ్చు ఆ బిహేవియర్లో జనరల్గా. షీఈస్ సైకియాట్రిస్ట్ ఆల్సో. సో ఒక షీఈస్ స్మార్ట్, ఒక కామ్, కంపోస్ట్. ఇక్కడ కూడా అలానే ఉన్నారు. అందుకే తను చూస్ చేసింది. సేమ్. ఓకే. అన్న ప్రదీప్ గారు, ఎలా అసలు స్టోరీ చెప్పగానే ఫస్ట్ నరేష్ గారి రియాక్షన్ ఏంటి? ఇక్కడే కలిసామండి, జీలోనే. జీ ఇక్కడే కలిసాము. అంటే కాఫీ తాగారా బయట ఎక్కడికి ఏం తీసుకెళ్ళి అలా సరదాగా? లేదు లేదు, ఇక్కడే కాఫీ తాగుతూ కథ విని హీ సో ఎక్సైటెడ్. అండ్ అంతే వన్ మీటింగ్ లో హీ ఓకే ఓకే లెట్స్ డు అని. 3 hours 4 hours ఫుల్ ఫ్లెజ్ కథ మొత్తం ఎవ్రీథింగ్ కంప్లీట్ డీటెయిల్డ్ 4 hours. అంటే మీరు బ్యాక్ టు బ్యాక్ చూసుకునేసరికి పెళ్లిగోల, అవునండి, పెళ్లిగోల అండ్ సిరీస్ 47 ఒకటి అండ్ సర్వద్ద ఒకటి, ఇది వికెట్ కవి, మొత్తం టీవీ సిరీస్ బ్యాక్ టు బ్యాక్ చేసుకొని వస్తున్నారు. పెళ్లిగోల అనేది మూవీ 47 days వెబ్ మూవీ, అది కోవిడ్ టైంలో Zee5 లో రిలీజ్ చేశారు. అన్నీ అంటే కొంచెం థ్రిల్లర్ టైపు, ఫ్యాంటసీ, కొంత ఎలిమెంట్ చూస్ చేసుకున్నారు. అంటే పీరియాడిక్ డ్రామా ఎక్కువ ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా దీంట్లో నా నెక్స్ట్ ఎపిసోడ్స్? ఇది టోటల్ పీరియాడిక్ స్టఫ్ అండి. 1940s 1970s అయితే మేజర్ బ్యాక్డ్రాప్ కదా. సో ఆ పీరియాడిక్ సెటప్ ఇదంతా కూడా దీంట్లో మీరు చూడొచ్చు. అంటే ఎన్నో ఎపిసోడ్ నుంచి చూడొచ్చు? మీకు ఫస్ట్ ఎపిసోడ్ అంతా కూడా ఇట్స్ టోటల్ పీరియడ్ సిరీస్ ఇది. ఓకే. ఇది కొంచెం అంటే నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది రాగానే. డిటెక్టివ్ కదా, ఎత్తుక్కొని వచ్చేసరికి కొంచెం రామకృష్ణకి అమరగిరికి ఎక్కడ లింక్ ఉందా అని ఫస్ట్ స్టార్టింగ్ అంటే కన్ఫ్యూజ్ అయింది మైండ్. రైట్. ఫస్ట్ ఎపిసోడ్, సెకండ్ ఎపిసోడ్ మీరు చూసారా? ఎపిసోడ్స్ 3 చూసాం. 3 చూసారు. మిగిలిన ఇంకొక 5 వేస్తారా? అలాగేనా, జస్ట్ చిన్న కన్ఫర్మేషన్ ఉండాలి కదా. నెక్స్ట్ మీరు ఏమైనా చెయ్యొచ్చేమో అంటే ఉండొద్దు కదా అని. అంటే మీరు ఎక్కడి నుంచి అడుగుతున్నారు? థర్డ్ తర్వాత ఇంకా అసలు మీకు అసలు వేరే ప్లాట్ స్టోరీ లేయర్స్ అంతా కూడా ఇంటెన్స్ గా ఉంటాయి. అంటే మీరు వేసేస్తారా? నేను ఎవరిని అంటే మీరు ఎవరిని చంపుకొని వెళ్తారా? అలాగే అసలు రామకృష్ణ అలా చేయరు. అలా చేయరు. ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. ఓకే. హీరోయిన్ గారిని ఏమైనా ఇబ్బంది పెట్టారా? నేనేమి ఇబ్బంది పెట్టలేదు. ఓకే, అదైతే పక్క. అమ్మా అంటే తూర్పు దిక్కున ఏముంది? కోటకి తూర్పు దిక్కున అది చాలా 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 పెద్ద కథ. అది చెప్తే ఇంకా ఆడియన్స్ చూడక్కర్లేదు ఇంకా. ఓకే. సో ఇంపార్టెంట్ పార్ట్ అన్నమాట. అంటే షీజు గారు ఒకటి చెప్పారు, నరేష్ అగస్త్య గారు అసలు చాలా అంటే షూటింగ్ టైంలో కానీ చాలా దాకా కొన్ని సీన్స్ వరకు చాలా బాగా కష్టపడ్డాడు. కొన్ని అంటే ఎక్స్ప్రెషన్స్ కానీ బాగా ఆఫ్ స్క్రీన్ కూడా ఎక్కువసేపు కూడా ఉండరు, బాగా జాలీగా ఉంటాడు అని షీజు గారు చెప్పారన్న. అంటే మీకు ఏదో ఇంజూరీ అయిందని కూడా చెప్పారు షీజు గారు నాతో. ఇక్కడ ఇప్పుడు అడుగుద్దాం అన్న. నాకు తెలియదు ఇంజురీ అంటే. నాకున్న ఏకైక ఇంజురీ ఐ హావ్ ఎ నీ ఇంజురీ, ACL tear. ఓకే. షూట్లో అన్నారు. షూట్లో ఏం లేదు. ఓకే. ఎనీ ఫైటింగ్ సీక్వెన్స్ లో ఏమైనా రోల్ అయ్యేటప్పుడు అక్కడ అంతే తప్ప మేజర్ ఇంజురీ అన్నమాట. ఫైర్ సీక్వెన్స్ మేబీ దాంట్లో. ఓకే అన్న. నెక్స్ట్ మీ గురించి పేర్లు చెప్పమన్నారు కదా, అంటే తెలుసు కాబట్టి. ఓకే. మేఘా గారు, నా పేరు తెలుస్తుంది సార్. మేఘా గారు అంటే ఎలా అంటే చూడడానికి అంత సింపుల్గా ఉంటారు, క్వైట్గా. ఎలా అసలు నార్మల్గా మీరు బయట కూడా ఇట్లానే ఉంటారు ఇంట్లో కానీ? పిక్స్ చూస్తుంటే చాలా దాకా అట్లా అనిపించాలి నాకు కొన్ని.
లాస్ట్ ఇదే అడిగారు, మాకు బోర్ కొడుతుంది వేరే ఏదైనా. నేను మేఘా గారిని అడుగుతున్నాను, నువ్వు ఆ ఇంటర్వ్యూ చూడాలి అప్పుడు. యాక్చువల్లీ నేను జనరల్గా ఇలాగా కాదు. ఐ మీన్ ఇది ఐఎమ్ వెరీ రిజర్వ్డ్ అని చెప్పొచ్చు విత్ న్యూ పీపుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరాస్ అవన్నీ. బట్ పర్సనల్ లైఫ్లో నేను కొంచెం డిఫరెంటే, చాలా ఎక్స్ప్రెసివ్ అండ్ మూడీ. పెళ్ళి అయ్యేదాకా ఒకలా ఉండుద్ది, అంటే లేడీస్కి కానీ ఎవరికైనా. పెళ్ళి తర్వాత కొంచెం మారుతూ ఉండుద్ది, మూవీస్ కానీ ఏదైనా కెరీర్ పరంగా. సరే ఇప్పుడు మీ గురించి వస్తాను. సరే మీ గురించి వస్తా. ట్రెక్కింగ్ ఎక్కడికైనా వెళ్ళారా? అంటే నరేష్ గారు ఎక్కడికైనా ఆయన బాగా ట్రెక్కింగ్ బాగా వెళ్తారు. అసలే అమరగిరి కదా, ఎక్కడికైనా అలా సరదాగా జాలీగా తీసుకెళ్లారా అన్న ఎవరినైనా? తోస్తారా? ప్రాబ్లమ్స్ ఒక్కటే సాల్వ్ చేస్తాడంటే ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు. అంటే మీ రియల్ లైఫ్ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది తెలియదు కదా. ఇప్పుడు నేను నీతో ఎలా ఉన్నానో అలాగే ఉంటుంది డౌట్. అంటే నార్మల్ గా ఎక్కువ మొబైల్ ఇంటర్వ్యూతో ఇలా మాట్లాడండి బేసిక్ గా, అదైతే పక్క. ఇతనితోనే ఈయన వచ్చినప్పుడే యూ కెన్ సీ కదా, ఇంతకు ముందు 2 ఇంటర్వ్యూలు అడిగినాయి. బికాస్ మాకు ఎక్కడ బ్రేక్ అయిపోయిందంటే క్రిస్మస్ మూవీ అనే మూవీ, ఆ ఇంటర్వ్యూతో అవి బ్రేక్ ద బౌండరీస్ అన్నమాట. ఆల్మోస్ట్ 1 hour అన్ని బౌండరీస్. అన్న ఎలా అంటే మూవీలో ఏమైనా ట్రెక్కింగ్ కానీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? దేర్ ఇస్ అ లాంగ్ అమరగిరి, ఆ మౌంటైన్స్ మీద. లక్ష్మి గారితోనేనా? లక్ష్మి గారితో ఒకసారి వాళ్ళని వాక్ చేయించాను, లక్ష్మి గారిని. నెక్స్ట్ ఇంకెంతమంది ఉన్నారు? దాని తర్వాత ఊరందరినీ వాక్ చేయిస్తాను. ఓకే. అంటే మూవీలో బాగా మీకు ఫన్నీ మెమరీ మీ ఇద్దరికి ఆఫ్ స్క్రీన్? ఫన్నీ అంటే అంటే రొమాంటిక్ అట్లాగా అట్లయినా ఓకే. ఈ సిరీస్ అలా కాదు యాక్చువల్లీ. ఓకే. బట్ నాకు ఫనీ కాదు దట్ ఫారెస్ట్ సీక్వెన్స్ నైట్లో. అది నాకు ఇట్ వాస్ లిటిల్ స్కేరీ, ఎందుకంటే దే టోల్డ్ స్నేక్స్, ఇన్సెక్ట్ అన్నీ ఉన్నాయి అండ్ ఇట్ వాస్ రైనింగ్. సో దాని తర్వాత యూనో వే టు వాక్, అక్కడ కార్ లైక్ వి కుడెంట్ హావ్ కార్, నథింగ్. సో అది నాకు జనరల్గా ఇన్సెక్ట్స్ అంటే చాలా భయం. అండ్ రెయిన్ అయితే యునో స్నేక్స్ అండ్ ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్. సో నేను కింద చూడనే లేదు, ఫుల్లీ ఐ వాజ్ లుకింగ్ ఇన్ ఫ్రంట్, చాలా డార్క్ అక్కడ. సో ఫర్ మీ దట్ వాజ్ అ వెరీ డిఫికల్ట్ షూటింగ్ ఎక్స్పీరియన్స్. ఉన్నారు అప్పుడు నరేష్ గారు? ఐ థింక్ హీ వాజ్ ఆల్రెడీ ఆన్ ఇన్ ద లొకేషన్. నో. ఓకే. ఎలా సార్, ఎలా ఇబ్బంది పెడతారు? లేడీస్ కొంచెం సెన్సిటివ్ కదా. ఇంకా తప్పలేదండి, తప్పలేదు. వెరీ పర్లేదమ్మా. అలాగే నార్మల్గా అంటే తప్పదు. అంటే కథలో ఇంకా ఫారెస్ట్ లో నైట్స్ చేయాలి, బట్ ఇంకా షీ తప్పలేదు. అండ్ షీ సపోర్టెడ్ ఆల్సో. అంటే ఆ భయం ఉన్నా కూడా, పావులు అక్కడ చచ్చి కనిపించినా కూడా వద్దులే అన్న చెప్పమాగా, మీరు చెప్తుంటే నాకేదో నార్మల్ గా చూసిన లావిడ ఎలా ఉంటుంది. డీప్ ఫారెస్ట్ అండి. అంటే ఇప్పుడు పుష్ప ఇవన్నీ ఎక్కడ చేశారు, మారేడుమిల్లి. ఇప్పుడు వాటి పేర్లు కూడా పుష్ప దగ్గరలో పెట్టేశారు. రష్మిక ఘాట్ అని ఒక చోట, తర్వాత నిజం నిజం దాంట్లో పుష్పలో ఆవిడ చేసిన ప్లేస్ రష్మిక ఘాట్ అని. తర్వాత అంటే మీరు పుష్పని తీసుకొని ఆ విధంగా ప్లాన్ చేశారు ఫారెస్ట్ అంతా? అంటే అక్కడ వెళ్ళగానే దగ్గరలో ఉంది అదే, ఐ మీన్ దగ్గరలో ఇన్ ద సెన్స్ ఆంధ్ర మనకి తెలంగాణ వి ఎక్స్ప్లోర్డ్, బట్ కొన్ని నైట్ షూట్స్ ఇవ్వనన్నారు ఇక్కడ వికారాబాద్ దగ్గర. సో ఇంకా ఆంధ్రాలో మారేడుమిల్లి బీచ్ వాజ్. ఓకే. అండ్ సినిమాలో ఒక్క ప్లాట్ నుంచి మొత్తం సిరీస్ అంతా నెక్స్ట్ లెవెల్ అనేసరికి ఏ ఎపిసోడ్లో స్టార్ట్ అవుద్ది? మీరు 3 చూసారు కాబట్టి 3rd ఎపిసోడ్ క్లిఫ్ హ్యాంగర్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఇంకా స్టోరీ ఇంటెన్సిఫై గ్రాఫ్ పరంగా పెరుగుతుందండి. షీజు గారు 5th 6th నుంచి ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. థర్డ్ మొదలండి అది. 3rd ఎపిసోడ్ ఎక్కడైతే ఆ ట్విస్ట్ ఏదైతే రివీల్ అవుతుందో, దట్స్ ద మేజర్ టర్నింగ్ పాయింట్ ఆఫ్ ద షో. సో 1-2 ఎపిసోడ్స్ ఏంటంటే క్యారెక్టర్ బిల్డింగ్, ఆ వరల్డ్ బిల్డింగ్, వీళ్ళ క్యారెక్టర్స్ డిఫైన్ చేస్తూ మిగతా క్యారెక్టర్స్ని చెప్తూ ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళి 3rd ఎపిసోడ్ రాగానే దట్ డిఫైన్స్ ద ఎంటైర్ షో. అక్కడి నుంచి ఇంకా వేరే జర్నీ స్టార్ట్ అవుతుంది హీరో. ఓకే. అలా సిరీస్లో చూసేసరికి అంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్, ఒక విజన్ అనేది అనిపించుద్ది. ఇప్పుడు చూసేసరికి రెగ్యులర్ వే, నార్మల్ వే అనిపించుద్ది ఉన్న సిరీస్ కానీ చూసుకుంటే. కానీ మీ దాంట్లో కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అంటే దానికి తగ్గట్టు ఆర్ట్ డిపార్ట్మెంట్ చూసింగ్ కానీ, సినిమాటోగ్రఫీ మొత్తం లుక్ పరంగా సెట్స్ కానీ అంత ఎక్సలెంట్గా ఉంది. ఫారెస్ట్లో కూడా ఆయన నార్మల్గా స్మెల్ ఎందుకు తెలియదు అన్న? అది నార్మల్గా అందరూ పడిపోతారు కదా. 6th ఎపిసోడ్ చూడాలి, చూపించమని చెప్పి. అంటే మీకు ఏంటంటే వాళ్ళు 3 ఇచ్చి తప్పు చేశారా లేకపోతే చూడాలి? 2 ఇవ్వాల్సింది. అదే
ఎందుకంటే పోను పోను మీకు అవి ఇప్పుడు ఈ డౌట్స్ అన్నీ కూడా ఎందుకు అతను స్మెల్ అలా కాదు, మీరు ఒక డిటెక్టివ్, ఆవిడ ఒక సైకాలజిస్ట్. అలాంటప్పుడు ఆవిడకి వెళ్ళిపోద్ది నార్మల్ గా వాక్ చేసుకుంటూ మెగా ఆకాశం. ఓకే, నార్మల్ గా డిన్నర్ అయిన తర్వాత వాకింగ్కి వెళ్ళారు. డిన్నర్ అయిన తర్వాత. ఓకే, నరేష్ అగస్త్య అన్న, అంటే ప్రతి సినిమా డిఫరెంట్ గా జోనర్ సెలెక్ట్ చేసుకొని వస్తున్నారు. ఈ జోనర్లో పర్టికులర్ కీ పాయింట్ అనేది మీకు ఏది బాగా నచ్చింది, మీ క్యారెక్టర్ కాకుండా? అంటే క్యారెక్టర్ లో కథలో నాకు నచ్చింది ఏంటంటే కొత్త కాన్సెప్ట్ ఏదైతే ఉందో, మనం ఇదేదో ఐ మీన్ పీరియడ్ అంటున్నాం కానీ నాకు తెలిసి దీంట్లో మంచి ఒక హై కాన్సెప్ట్ ఉంది. నువ్వు ఏదైతే చూడలేకపోయావో 4, 5, 6 ఎపిసోడ్స్ లో దెర్ ఇస్ అ వెరీ హై కాన్సెప్ట్. అది జనాలకి బాగా వెరీ ఎంగేజ్. అంటే ఎక్స్పెక్ట్ చేయరు, అంటే అది ఎక్స్పెక్ట్ చేయరు డెఫినెట్లీ. అది ఎక్స్పెక్ట్ చేయరంటే అది అదే ద థింగ్ ఏదైతే ఉందో కథలో అది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. అది అంటే దది ఓకే, అంటే చెప్పలేక అది అన్నా. ఓకే, ఇయర్ బ్యాక్ టు బ్యాక్ ఎక్కడ గ్యాప్ ఇవ్వట్లేదమ్మా. కిస్మత్, పరువు, ఇది 4వ అనుకుంటా ఆల్మోస్ట్ మీది. ఇయరా ఖాళీ ఆల్మోస్ట్ వికెట్ కవి ఆల్మోస్ట్ 4 బ్యాక్ టు బ్యాక్ అసలు చేసుకొని వచ్చేస్తున్నారు. గ్యాప్ ఇవ్వాలి కదా కొంచెం. అంటే నేను పిఆర్ చేసుకోను కదా, బట్ నేను సినిమాలో కనపడాలి, దట్స్ వై. ఓకే, పిఆర్ చేసుకుంటే ఇయర్లీ 1-2 చేసుకున్నా ఓకే, బట్ నేను అంటే కనపడుతూ ఉంటేనే కదా మనం ముందుకెళ్ళగలిగేది. దట్స్ వై. మేఘ గారు, మీ 2 పిక్స్ చూసాను. అలా రీసెంట్ మ్యారేజ్, పాతిక, రిసెప్షన్ కాదు, అది పెళ్లి ఫోటో, వెడ్డింగ్ ఫోటో. ఎలా అనిపిస్తుంది అంటే ఆఫ్టర్ తర్వాత కానీ నెక్స్ట్ మూవీస్ అన్నీ చేయాలి కదా, ఈ లుక్ చూడగానే నాకు ఒక సినిమా ఏదో గుర్తొచ్చింది మీది. నార్మల్గా ప్రీవియస్ అనుకుంటా మేబీ ఈ డిజైన్లో రావణాసురలో వన్ గెటప్ ఈ టైప్లోనే అనిపిస్తుంది. రావణాసుర ఓల్డ్ మూవీస్ అనుకుంటా మేబీ. లేదు, ఐ డోంట్ థింక్ సో. రావణాసుర డెఫినెట్లీ కాదు. రావణాసుర కాదు, సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ మేబీ. నేనే తప్పు అనుకుంటా మేబీ. అంటే మిమ్మల్ని చూస్తే ఎక్కడ చూసినా మిమ్మల్ని చూస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది నార్మల్గా. అంటే పోస్టర్స్ మీద కానీ అలాగా. ఓకే, మీ క్యారెక్టర్ ఏది బాగా నచ్చిందంటే మీకు చూస్ చేసుకునేసరికి? దీంట్లో జస్ట్ జనరల్లీ ఈ కథలో వికెట్ కవి హూస్ క్యారెక్టర్ ఐ లైక్. ఏ క్యారెక్టర్ కదా నీ క్యారెక్టర్ ఏం నచ్చిందని అడుగుతున్నారు. నాకు ఐ టోల్డ్ యు నో ద బిగినింగ్ ఇట్సెల్ఫ్, నాకు జనరల్లీ ఐ కుడ్ రిలేట్. ఎందుకంటే నా క్యారెక్టర్ I also feel like I'm very, I think at least నేను చాలా సెన్సిబుల్ అండ్ ఒక కైండ్నెస్ కూడా ఉంది ఫర్ మీ పర్సనలీ ఐ థింక్. సో ఆ క్యారెక్టర్ నాకు చాలా మ్యాచ్ అయింది, కనెక్ట్ అయింది. ఓకే, డైరెక్టర్ గారు, వికెట్ కవి టైటిల్ చూసేసరికి ఎటు నుంచైనా సేమ్ నేమ్. అవునండి. అంటే ఈ టైటిల్ చూస్ చేయడానికి కారణం ఏంటి? అంటే జనరల్గా వికెట్ కవి అనగానే తెనాలి రామకృష్ణగా ఆయన కవిగా అందరికీ తెలుసు తప్ప వెరీ ఫ్యూ నో హీజ్ ఎ స్పై అండ్ డిటెక్టివ్ ఆల్సో. ఓకే, ఆయన కృష్ణదేవరాయల గారి కోర్టులో స్పైగా కూడా కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు గడిపారు ఆయన. సో ఆ ఆస్పెక్ట్లో అండ్ విటీనెస్ ఉంటుంది. మీరు ఇప్పుడు నరేష్ గారి క్యారెక్టర్ మీరు చూసారంటున్నారు కాబట్టి ఆ విటీనెస్ అవనివ్వండి, కేస్ సాల్వింగ్ అవనివ్వండి, సో పర్ఫెక్ట్ యాప్ టైటిల్ ఫర్ దిస్ షో. ఓకే, రామకృష్ణ. యా, లుక్ కూడా బాగానే ఉంది అన్న. మీ డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే ఏది చెప్తారు? మీకంటూ ఉండదుగా ఈ జోనర్ ఇంకా టచ్ చేయలేదు అట్లాగా. యాజ్ ఆఫ్ నౌ అయితే ఇదే. నెక్స్ట్ ఐ హ్యావ్ 2 ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇయర్. హిస్టారికలా, ఫ్యాంటసీ, అడ్వెంచర్, ఫ్యాంటసీ. ఓకే, గట్టిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే. చెప్తే మళ్ళీ సినిమా బాగాలేదనుకో, ఓవర్ యాక్షన్ చేసావు కదా అంటే. సో బట్ పర్సనలీ ఐ బిలీవ్ ఆడియన్స్కి that film will be so exciting for sure. So excited for sure. Okay, one last question అన్న. ఈ మూవీలో బాగా మీరు చూస్ చేసుకునేది కానీ వేరే క్యారెక్టర్స్ కొంతమంది నేమ్స్ చెప్తాను, వాళ్ళ గురించి ఏంటనేది, షీజు గారు కానీ, తారక్ పొన్నప్ప కానీ, ఇంకా ఫ్యూ క్యారెక్టర్స్ వాళ్ళ గురించి లెర్నింగ్ కానీ ఏదైనా సీనియర్ యాక్టర్స్. ఫస్ట్ మీకే అంటే వాళ్ళ గురించి చెప్పాలా? వాళ్ళ గురించి మీకు బాగా షూటింగ్ టైంలో ఉన్న వాళ్ళతో ర్యాప్ బాగా కనెక్ట్ అయ్యి. నాకు షీజు గారితో ఐ హ్యాడ్ ఎ వెరీ గుడ్ ర్యాప్. ఓకే, అంటే లైక్
ఒక మంచి ఫ్రెండ్ అయిపోయారు ఆయన. ఫ్రెండ్ అయిపోయారు. యా పొద్దున్నే కలిసాను ఫ్యామిలీ అని చెప్పారు అన్న. సేమ్. అవునా, నైస్, గుడ్. అంటే యా లైక్ వీ యూస్ టు చిట్ చాట్. ఏం సార్ ఎలా ఉంటుంది కొచ్చి, కొడైకెనాల్ ఎలా ఉంటుంది. వాళ్ళ బ్రదర్ కొడైకెనాల్ లో ఉంటారు అనమాట. ఐ వాంట్ టు గో కొడైకెనాల్ యాక్చువల్ గా. నెక్స్ట్ అక్కడికేనా? చెప్పండి సార్ ల్యాండ్స్. నెక్స్ట్ అక్కడికేనా? జస్ట్ చుమ్మా, నేను ఎప్పుడు వెళ్ళలేదు కొడైకెనాల్. జస్ట్ ఆ బౌండరీస్ టచ్ చేశాను కానీ ఎప్పుడు కంపిలి గండం అని ఆ చుట్టుపక్కల ప్లేసెస్కి వెళ్ళాం కానీ కొడై ఎప్పుడు వెళ్ళలేదు. బట్ నాకు కొడై వెళ్ళాలన్నది. ఇది రిలీజ్ అయిన తర్వాత ఏమైనా ప్లాన్ చేద్దాం? ఇప్పుడులో లేదు, నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ వరకు. అప్పుడుదా బిజీ షెడ్యూల్. ఓకే, మేఘా ఆకాష్ గారు మీరు? I actually enjoyed working with everybody. ఎందుకంటే it was very nice. ఒక సీక్వెన్స్ ఉంది where all of us are there. సో దాంట్లో మన అందరు క్యారవాన్ వెళ్ళలేదు. we were all అన్ని సీనియర్ యాక్టర్స్ కదా. సో ఎవ్రీబడి వాజ్ దేర్ అండ్ దే వర్ ఆల్ షేరింగ్ దేర్ స్టోరీస్. సో అది చాలా నచ్చింది నాకు. సో ఇట్ వాస్ నైస్ టు సిట్ ఆన్ సెట్ అండ్ జస్ట్ టాక్ టు ఈచ్ అదర్. ఓకే, డైరెక్టర్ గారు మీరు? అపార్ట్ ఫ్రమ్ హీరో అండ్ హీరోయిన్, మూవీలో ఎవరైనా ఓకే, వీళ్ళిద్దరూ ఎనీ డే. సో బీయింగ్ లీడ్ పేర్, సో ఐ స్పెండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ విత్ దమ్. సో అలాగే రఘు కుంచే గారు, సో ఆయనతో నాకు ఇప్పటి నుంచో అసోసియేషన్. ఆయన ఆల్మోస్ట్ ఐ కాల్ హిమ్ అన్నయ్య. సో ఆయన తర్వాత షిజు సార్, తారక్, అట్లాగే అదర్ యాక్టర్స్ ఆల్సో. దీనికి సీజన్ 2 ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్లీ, అంటే వర్క్ అవుతుందండి. ఆయన రైటర్ అవుతుంది. సో ఓకే, రామకృష్ణ గారిని మళ్ళీ చూడొచ్చు. యా, నెక్స్ట్ అంటే నెక్స్ట్ జనరేషన్ అనా మళ్ళీ ఈ జనరేషన్? సేమ్ ఇదే. నెక్స్ట్ జనరేషన్ కూడా ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న సార్, మీ వాల్యుబుల్ టైం నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.